అంత నీరసంగా కనబడుతున్నారు. చేయలేదా? లంచ్ చేయలేదా? మీటింగ్ ఉందని చేయకుండా వచ్చారా? మరి పొట్టలు అరగలు పరిగెడతాయి కదా, స్నాక్స్ పట్టాలి ఇక్కడ. ఓకే, చాలా ముందు మన ఇంట్లో మనమే ఉంటామా? మన ఇంట్లో ఎవరు ఉంటారు? ఎవరెవరు ఉంటారు చెప్పండి. తాతయ్య నాన్నమ్మ కూడా ఉంటారా? ఓకే, ఇంట్లో మీ మమ్మీ డాడీ మీరే వస్తారు. ఓకే, మీ ఇంట్లో ఎవరు ఉంటారు బాబు? పెంచుకుంటారు. మీ ఇంట్లో పెద్దలు కూడా ఉన్నాయి. మీ ఇంట్లో అమ్మా? మీరు ఒక్కలేనా? తమ్ముడు చెల్లి ఎవరు లేరా? మీరు మరి ఎలా ఆడుకుంటారు? వెరీ గుడ్. బొమ్మలు మీ ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనతో పాటు అమ్మ నాన్న ఉంటారు. కొంచెం పెద్ద ఫ్యామిలీ అయితే నాన్నమ్మ తాతయ్య కూడా మనతోటే ఉంటారు. వాటితో మనమే కాకుండా ఇంకా మనం సార్ ఏం చెప్పారు, వాళ్ళు కుక్కను కూడా పెంచుకుంటారంట. ఆ బాబు ఏం చెప్పారు? శ్రీబాబు గారు ఏం చెప్పారు? కుక్కను కూడా పెంచుకుంటామని చెప్పారు. కుక్కను ఒకటే పెంచుకుంటామా? ఇంకా ఏమైనా పెంచుకుంటామా? పిల్లిని పెంచుకుంటారు. వెరీ గుడ్. మేకను పెంచుకుంటారు. కోడులు కూడా పెంచుకుంటారు. పావురాలను కూడా పెంచుకుంటారు. వెరీ గుడ్. కుందేలు పెంచుకుంటారు. చేపలు కూడా పెంచుకుంటారు. కలర్ కలర్ గా ఉంటాయి కదా చేపలు, చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు అన్ని చెప్పారు కదా, చేప చెప్పారు, పిల్లి చెప్పారు, కుందేలు చెప్పారు, ఇంకా ఇవన్నీ కోడి చెప్పారు, మేక చెప్పారు కదా. ఈ రోజు మనం ఒక బుజ్జి మేకకి సంబంధించిన పాఠం చెప్పుకుందాం. చూసారా మీరు ఎప్పుడైనా బుజ్జి మేకని? చూసారా? బాగుంటది కదా, క్యూట్ క్యూట్ గా. మీరు ఎవరైనా మేకలాగా అలవగలరా? వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ చేయండి తనకి. చాలా బాగా చెప్పారు. మేక అంటే మీ అందరికి ఇష్టమేనా? బ్లాక్ గా ఉంటదని ఇష్టం ఉంటదా? బుజ్జిగా ఉంటదని ఇష్టం కదా. మీకు ఏ కలర్ మేక ఇష్టం? వైట్ కలరా? బ్లాక్. ఇంకా బ్లాక్ మేక అంటే ఇష్టమా? ఈ రోజు మన పాఠంలో కూడా మన దగ్గరికి కూడా ఏ మేక వచ్చిందంటే ఒక బ్లాక్ కలర్ బుజ్జి మేక వచ్చింది అనమాట. మీరు అందరూ చూడడానికి రెడీగా ఉన్నారా? చూస్తారా బుజ్జి మేకని? అయితే అందరూ కళ్ళు మూసుకోండి. బయట నుంచి రావాలి కదా, దొంగలు చూసేస్తున్నారు. చూడకూడదు, అందరూ కళ్ళు మూసుకోవాలి. నువ్వు చూసేస్తున్నావు. వచ్చేసింది 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 బుజ్జి మేక వచ్చేసింది. చూడండి ఇప్పుడు అందరూ చూడండి, బుజ్జి మేక వచ్చింది. మీ దగ్గరికి వచ్చేస్తుందంట. కావాలా మీకు? తీసుకెళ్తారా? బుజ్జి మేకని అలా తీసుకెళ్ళి కోసేసుకోకూడదు. ఏం చేయాలి? పెంచుకోవాలి. అలా ఇక నువ్వు ముట్టుకుని చూస్తావా? చూడు, కలగదాం నీకు. ఇంకా ఎవరైనా చూస్తారా? టచ్ చేసి చూస్తారా? చూడండి. ఏమో నీకు భయమా మేకలు అంటే? నీకు తెలియదా? ఓకే, పెంచుకోవచ్చు. వద్దా? ఓకే, ఇంకెవరైనా పట్టుకుంటారా? నీకు కొమ్ములు ఎలా ఉన్నాయో చూడాలనుకోవట్లేదా? చూస్తారా ఎవరన్నా? కొమ్ములు చాలా షార్ప్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ మేకకి మీ అందరికి పేర్లు ఉన్నాయా? ఉన్నాయా? ఎవరి పేరు రాలేదా? మీ అందరికి పేర్లు ఉన్నాయి కదా? అందరికి పేర్లు ఉన్నాయి కదా. మరి ఈ బుజ్జి మేక కూడా ఒక పేరు ఉందండి. నేను క్లూ ఇస్తాను, ఎవరైనా చెప్తారా? చూద్దామే. ఈ బుజ్జి మేక పేరు ఇంగ్లీష్ లో ఉంటదంట, కానీ మనం తెలుగులో పలుకుతా ఉంటాం. మే. వెరీ గుడ్. క్లాస్ ఏంటి దానికి? ఈ చిన్న మేక పేరు ఏం పేరు అంటారా? మేమే. ఏం పేరు?
మే దేని అంటాం మనం? ఇంగ్లీష్ నెలలో ఒక నెలని మే అంటాం. ఒక 2 మేలు వచ్చినాయి అనమాట అంతే. బుజ్జి బ్యాగ్ పేరు ఏం పేరు? మేమే. మరి ఈ బుజ్జి బ్యాగ్ గురించి పాట పాడుకుందామా? పాడతారా నాతో? పాడతారా? నేను చిన్ని ముల్లి టేప్ రికార్డులో రికార్డ్ చేసి తెచ్చాను, వినండి. ఓకేనా? విన్న తర్వాత నా పేరు మేమే నిమకు బుజ్జి మేకను, నా పేరు మేమే పేరు మేమే నిమకు బుజ్జి మేకను, నా పేరు మేమే నిమకు బుజ్జి మేకను. అమ్మ మాటే వినను ఇంకెవ్వరి మాట విన్నాను, అమ్మ మాట వినను ఇంకెవ్వరి మాట విన్నాను. నా పేరు మేమే నిమకు బుజ్జి మేకను, నా పేరు మేమే నిమకు బుజ్జి మేకను. షికారులన్నీ చేస్తాను, ఢిల్లీ కూడా వెళ్తాను, షికారులన్నీ చేస్తాను, ఢిల్లీ కూడా వెళ్తాను. నా పేరు మేమే నిమకు బుజ్జి మేకను, రాజును చూసి వస్తాను, మీరు నాతో వస్తారా? 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 ఢిల్లీ వెళ్దాం రాజును చూద్దాం, ఢిల్లీ వెళ్దాం రాజును చూద్దాం, ఢిల్లీ వెళ్దాం రాజును చూద్దాం, ఢిల్లీ వెళ్దాం రాజును చూద్దాం. నచ్చిందా పాట మీకు? బాగుందా? వెరీ గుడ్. మీరందరూ కలిసి పాడండి, ఎంతవరకు గుర్తుందో చూస్తాను. నా పేరు మేమే నిమకు బుజ్జి మేకను, అమ్మ మాట వినను ఎవరి మాట విన్నాను, అమ్మ మాట వినను ఎవరి మాట విన్నాను. నా పేరు మేమే నిమకు బుజ్జి మేకను, నా పేరు చేస్తాను, షికారులుగా వెళ్తాను, షికారులు చేస్తాను, ఢిల్లీ కూడా వెళ్తాను, రాజేసి వస్తాను. నా పేరు మేమే నిమకు బుజ్జి మేకను, నా పేరు మేమే నిమకు బుజ్జి మేకను. రాజు చూసి వస్తాను, మీరు నాతో వస్తారా? రాజు చూసి వస్తాను, మీరు నాతో వస్తారా? ఢిల్లీ వెళ్దాం రాజును చూద్దాం. చాలా బాగా పాడారు. ఒక్కసారిలోనే బాగా నేర్చుకున్నారు. మీకు పాటలు అంటే ఇష్టమా? అప్పుడు 2nd క్లాస్ వరకు పాటలు పాడి ఉన్నారు కదా. 3rd క్లాస్ వచ్చేటప్పుడు పాటలు అంతగా లేవు కదా. మనకు ఫస్ట్ టైం పాట వచ్చింది కదా. బాగుందా? వెరీ గుడ్. ఇప్పుడు ఈ బుజ్జి మేక ఏం చేసిందట? ఈ బుజ్జి మేకకి నేను పేరేం చెప్పాను? ఈ మేమేకి ఢిల్లీలో ఉన్న రాజుగారిని చూడాలని కోరిక కలిగిందంట, ఆశ కలిగిందంట. అంటే చూడండి, మనకు సెలవులు ఇస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, అక్కడ ఆడుకోవాలని అనిపిస్తుందా? అలాగే ఈ మేక కూడా ఏమనిపించిందంట, ఢిల్లీలో రాజుగారు ఉన్నారంట, ఆ రాజుగారిని చూడాలి. ఆయన ఎలా ఉంటారు, ఆయన కిరీటం ఎలా ఉంటుంది, ఆయన ఎక్కడ కూర్చుంటారు, ఆయన ఎలా ఉంటారు, అసలు లావుగా ఉంటారా, సన్నగా ఉంటారా, రాజుగారు కదా ఎలా ఉంటారు చూడాలనుకున్నారు. అనుకుని వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి ఏం చేసింది? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఢిల్లీలో ఉన్న రాజుగారిని చూడాలనుకుంటున్నాను అన్నారు. ఎవరిని చూడాలనుకుంటుంది? ఢిల్లీలో ఉన్న రాజుగారిని చూడాలనుకున్నాను. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్ తీసి అసలు ఆ పాఠం ఎక్కడుంది, ఆ స్టోరీ ఎక్కడుందో చూద్దామా? బుక్స్ ఉన్నాయా దగ్గర? లేవు కదా, అందుకే నేను తెచ్చాను, ఇస్తానే. ఇవన్నీ మీ ఫ్రెండ్స్ బుక్స్. నడిపేసి చించేసి గీతలు పెట్టాయి కదమ్మా, నీట్గా ఇచ్చేయాలి నాకు. మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు కదా.
ఫస్ట్ పాఠంలోనే ఉంటది. కనిపించిందా? మేమే మేకల పాఠం కనిపించింది అందరికి. పేజ్ నెంబర్ 2 తీయండి. తీసేగా ఫస్ట్ పేరా నేను చదువుతానే, అందరూ మీ ఏడుని అక్కడ పదాల దగ్గరే పెట్టి ఉంచాలన్నమాట. ఓకేనా? అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక మేక. ఆ మేకకు 4 పిల్లలు. 4వ దాని పేరు మేమే. దానికి తొందర ఎక్కువ, మాట వినదు. ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది. వేడికి లేచిందే వరకు కదా అమ్మకు చెప్పింది, రాజును చూడడానికి ఢిల్లీ వెళ్తున్నానని. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ మేక. కానీ మేమే వింటేనా బయలుదేరింది. ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దామని పాడుకుంటూ పరిగెత్తసాగింది. మనం ఇప్పుడు ఒక ఫస్ట్ పేరా చదువుకున్నాం కదా, చదువుకున్నామా? ఈ ఫస్ట్ పేరాలో నేను చదివాను కదా, మీరు ఎవరు చదువుతారు? వెరీ గుడ్, చదవమ్మా. మేమే మేకపిల్ల. అనగనగా ఒక ఊరు, ఆ ఊళ్ళో ఒక మేక. ఆ మేకకు 4 పిల్లలు. 4వ దాని పేరు మేమే. దానికి తొందర ఎక్కువ, మాట వినదు. ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది. లేడికి లేచిందే తప్పు కదా అమ్మకు చెప్పింది, రాజును చూడడానికి ఢిల్లీ వెళ్తున్నానని. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ మేక. కానీ మేమే వింటేనా బయలుదేరింది. ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తసాగింది. వెరీ గుడ్, క్లాప్స్ అయ్యింది. అబ్బాయి ఎవరైనా చదువుతారా? చలో. మేమే మేకపిల్ల. అనగా ఒక ఊరు, ఆ ఊళ్ళో ఒక మేక. ఆ మేకకు 4 పిల్లలు. 4వ దాని పేరు మేమే. దానికి తొందర ఎక్కువ, మాట లేదు. ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది. లేడికి లేచిందే పడుకు కదా అమ్మకు చెప్పింది, రాజును చూడడానికి ఢిల్లీ వెళ్తున్నానని. నువ్వు చిన్నదాని, అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ మేక. కానీ మేమే ఇంకేనా బయలుదేరింది. ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తసాగింది. వెరీ గుడ్, క్లాప్స్ అయ్యింది నమ్మటానికి. ఇక్కడ ఫస్ట్ పేరాలో ఏముంది? మేమే వాళ్ళ అమ్మకి ఎంతమంది పిల్లలంట? 4 పిల్లలు. మేమే ఎన్నోది? 4, చివరిది అనమాట. మేమేకి తొందర ఎక్కువ, మాట కూడా వినదు. ఢిల్లీ వెళ్ళి రాజుని చూడాలని అనుకోగానే ఏం చేసింది? వెళ్ళిపోవాలని నిర్ణయించేసుకుంది. కానీ వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, పాపం నువ్వు చిన్నదాను కదా, వద్దమ్మ వెళ్ళొద్దు, అంత దూరం మళ్ళీ తిరిగి రాలేవు, నువ్వు వద్దు అని చెప్పిందంట. కానీ మేమే విన్నదా? వినలేదు. వెనుకుండా ఏం చేసిందట? పరిగెత్తుకుని వెళ్ళిపోయిందట. మరి ఇంకా చాలా పాఠం ఉంది కదా, ఇప్పుడు కావాలంటే ఇప్పుడే పెట్టిపోతాను కావాలి, లెసన్ చెప్పడానికి కావాలి, ఆ టైం కూడా కావాలి. వినండి, ఇప్పుడు కొంచెం చెప్పుకున్నాం కదా, ఈ రోజు ఇది చాలు మనం, అంతే కదా, ఎక్కువ చెప్పుకోకూడదు. మీరు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పేరా అంతా చదువుకుని ఒక్కొక్కసారి రాసి రేపు రండి. వస్తారా అందరూ? మరి చిన్న కథ గురించి కొంచెమే చెప్పుకున్నాం కదా, రేపు వరకు ఆగుతారా మిగతా కథ తెలుసుకోవడానికి? తెలుసుకోవాలని ఉందా? వెళ్ళిందంటారా లేదా? వెళ్ళిందా? ఎవరు మంచిగా మటన్ బిర్యానీ వండుకుని తినేసి ఉండొచ్చు కదా, వెళ్ళలేదు కదా. మరి రాత్రి నిద్ర వస్తుందా మనకి? ఇది ఏం జరిగిందో తెలియకపోతే రాదు కదా, అదే గుర్తొస్తుంది.
మేమే ఢిల్లీకి వెళ్ళిందా లేదా ఎక్కడుంది అని అనిపిస్తుంది కదా. మనం మెల్లగా చెప్పేసుకుందాం. మిగతా బేరాలు ఏం చేద్దాం, రేపు తర్వాత ఎల్లుండు ఇవన్నీ బేరాలు చదువుకుందాం. ముందు ఏం చేద్దాం, చెప్పేసుకుందాం. ఓకేనా? రెడీ అందరూ? మేమే ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయిందట, ఢిల్లీ వెళ్ళాలని డిసైడ్ అయింది. ఢిల్లీ వెళ్ళి ఏం చేయాలనుకుంది, రాజుగారిని చూడాలనుకుని ఢిల్లీ ఏం చేస్తుంది, లేడీకి లేచిందే పరుగంటే లేచిన దగ్గర నుంచి మనం ఏం చేస్తాం, ముందు నడుస్తాం. లేడీ ఏం చేస్తుంది, అది అసలు నడవదు, ఎదుగుతూనే ఉంటుంది. ఈ బుజ్జిమేక కూడా అలాగే చేసిందంటే ఏం చేస్తుంది, పరుగున ఎక్కడ పరిగెడుతుంది, ఢిల్లీ వెళ్ళాలని పరిగెడుతుంది. ఢిల్లీ వెళ్ళాలని పరిగెట్టినప్పుడు దారిలో దానికి ఒకటి కనిపించిందండి. ఢిల్లీ వెళ్ళాలనుకున్నప్పుడు దానికి ఏం కనిపించిందట, వేరు కనిపించిందంట. ఏం కనిపించింది, ఏరు కనిపించిందట. ఇప్పుడు మీరు అందరూ టెక్స్ట్ బుక్స్ మూసేయండి, బొమ్మ చూసేస్తున్నారు. బొమ్మ చూడకూడదు, చదవాలి. మీరు బొమ్మ చూసేస్తున్నారు కదా, చూడండి. బుజ్జిమేక ఏం చేసిందట, ఢిల్లీ వెళ్దాం రాజుని చూద్దాం, ఢిల్లీ వెళ్దాం రాజుని చూద్దామని ఇలా వచ్చిందట. ఇక్కడ ఏరు కనిపించిందట. ఈ ఏరు అంటే బుజ్జిమేక మేమే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగిందండి. అయ్యో నాకు ఢిల్లీలో ఉన్న రాజుగారిని చూడాలనిపించింది, అంటే రాజుగారిని చూడడానికి నేను ఢిల్లీ వెళ్తున్నాను అంట. అప్పుడు ఏరందంట, సరే ఢిల్లీ వెళ్ళిందంటే ఈ నీళ్ళన్నీ పారుతున్నాయి కదా ఈ ఏరులో, కొమ్మ పడిపోయిందమ్మా. ఈ కొమ్మకి ఏమున్నాయి చూడండి, నీకు ఏం కనిపించింది, కొమ్మకి ఆకులు కనిపించింది. ఈ ఆకులన్నీ కొంచెం తినేస్తే నువ్వు వాటర్ అలా ఫ్లో అయిపోతూ ఉంటుంది, కొంచెం హెల్ప్ చేసి పెట్టమ్మా అన్నాడు. బుజ్జిమేక ఏముంది, నేను మా అమ్మ మాట విన్నాను, నీ మాట ఎందుకు వింటాను, నేను నీకేమి హెల్ప్ చేయండి అని ఏం చేసిందట, ఆ ఏరుని దాటుకుని అలా ముందుకు వెళ్ళిపోయిందట. ఇలా ముందుకు వెళ్ళిపోయేటప్పుడు కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మళ్ళీ ఏమనుకుంటుంది, ఢిల్లీ వెళ్దాం రాజుని చూద్దామని వస్తుంది. వెళ్ళేటప్పుడు దాని మధ్యలో మంట కనిపించింది. ఏం కనిపించింది, మంట కనిపించిందంట. అమ్మ చాలా వేడుకుంటారా మంట, మీరు ఎవరైనా వంట కలుగుతారా, చలిగా ఉంటారా మనకి, గ్లాస్ అయిపోయిన తర్వాత అందరూ కాదు. ఓకేనా? బుజ్జిమేక ఏం చేసిందట, మంట కనిపిస్తుంది. మంట అండి, మేమే ఎక్కడికి అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఆపినారు. అప్పుడు మేమే ఏమంది, నాకు ఢిల్లీలో ఉన్న రాజుగారిని చూడాలనిపించింది, చూడడానికి నేను వెళ్తున్నాను అన్నది. సరే వెళ్ళి కాదమ్మా, కొంచెం మండిపోయి నా పొలాలన్నీ ఏమైపోయినాయి, దూరంగా పడిపోయి ఉన్నాయి, కొంచెం నాకు ఇవన్నీ పైకి ఎగిపోయామ్మా, ఈ పొలాలన్నీ కొంచెం పైకి వెళ్తే ఇంకా ఏమవుతుంది, మంట పెద్దది వస్తుంది అన్నది. అమ్మో నేను మా అమ్మ మాట వినను, నీ మాట వింటానా, నీకు హెల్ప్ చేస్తానా, నేను చేయనంటే చేయను అని మళ్ళీ ఏం చేస్తుందట, మళ్ళీ దాటుకుని ఢిల్లీ వెళ్దాం రాజుని చూద్దామని పాట పాడుకుంటే ఏం చేస్తుంది, బుజ్జిమేక ఇంకా ముందుకి వెళ్ళిపోతుంది. దానికి దారిలో ఇంకోటి కూడా కనిపించిందంటారో నవ్వకూడదు అలా క్లాస్. ఏం బాబు శ్రీ బాబు జోకులు వస్తున్నాయా, క్లాస్ ఎక్కడ జోక్ వేసుకున్నావే. ఈ బుజ్జిమేక ఏం చేసిందట, మంటను దాటుకుంటూ వెళ్ళి ఇక్కడ చెట్టు ఒకటి కనిపించింది. చెట్టు కనిపిస్తే చెట్టు అందట, మేమే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిందంట. అయ్యో నేను ఢిల్లీ రాజుని చూడడానికి వెళ్తాను అన్నారు. అయితే వెళ్ళిగానే ఢిల్లీ రాజుని చూడడానికి
చూడు గాలి వేసి నా చెట్టు అంతా ఏమొచ్చేసి ముళ్ళ కంచులు చుట్టూ వచ్చేసాయి, కొంచెం ముళ్ళ కంచులు అన్నీ తీసేయమ్మా, నాకు చాలా మంచిగా ఉంది అన్నారు. అమ్మో నీకు నేను పని చేస్తానా, నేను మా అమ్మ మాటే విన్ను, నీ మాట ఎందుకు వింటాను, నేను ఢిల్లీ వెళ్ళి ఎవరిని చూస్తాను, రాజుగారిని చూస్తానని చెప్పి ఏం చేసిందట, మేమే అలా రాజుగారి దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాను. వెళ్ళేసరికి వెళ్తూ 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 ఈ మేమే ఢిల్లీ వెళ్ళిపోయింది. ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత ఢిల్లీలో రాజుగారు ఎక్కడుంటారో ఎలా తెలుస్తుంది తెలియదు, కానీ అక్కడ ఏదో జనం ఎక్కువ కనబడుతున్నారు, ఇక్కడ ఎక్కడో రాజుగారు ఉంటారని నెమ్మదిగా రాజుగారి కోటలోకి వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఓహో ఇది రాజుగారి కోట, ఇక్కడ రాజుగారు ఉంటారనుకుని ఏం చేసినట్టు తొందర ఎక్కువ కదా, అక్కడ ఒక అతను వైట్ డ్రెస్లో వేసుకుని కనబడితే దగ్గరికి వెళ్ళి మేమేని ఢిల్లీ రాజుగారిని చూడాలని వచ్చాను, నాకు రాజుగారు చూపిస్తావా అని అడిగారు. అతను ఏమన్నాడు, ఓ ఇలాంటి వాళ్ళే రాజుగారికి చూపించాలి రా, నాకు తెలుసు రాజుగారు ఎక్కడ ఉన్నారో, నేను చూపించేస్తాను నేను అని ఈ బుజ్జి మేకని ఏం చేశాడట, ఇలా చంకలో వేసేసుకుని తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు, వంటగదిలో ఒక పెద్ద పాత్ర ఉంటే అందులో మేకలు పెట్టేసి దాన్ని క్లోజ్ చేస్తాడట. ఇంకంతా చీకటిగా కనబడుతుందని ఎవరిని చూడాలని వచ్చింది, రాజుగారిని చూడాలని వచ్చింది, కానీ దీనికి ఏం కనబడుతుంది, చీకటి కనబడుతుంది, ఎక్కడ ఉన్నదో తెలియట్లేదు. కొంతసేపు అయ్యేసరికి దానికి ఏమనిపిస్తుందట, వేడిగా ఏదో సెగలు వచ్చేస్తున్నట్టు పొగలు వస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మో నేను ఎక్కడ ఉన్నాను అనుకుందట, వేడిగా ఉన్నాను అంటే ఎక్కడో స్టవ్ దగ్గర పొయ్యి మీద నేను ఉన్నాను అనుకుని గ్రహించుకున్నాను. అయితే నన్ను తీసుకొచ్చేసింది ఎవరు, వంటవాడు తీసుకొచ్చేసాడు. నేను ఎలా నమ్మేశాను వంటవాడిని, రాజుగారిని చూపించేస్తాడు కదా అని నమ్మేసి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ బుజ్జి మేకకి ఏడుపు వచ్చేస్తుందంటే ఏం చేయాలో తెలియట్లేదు. రావడం అంటే వచ్చింది కానీ రాజుగారిని చూడలేకపోయినా ఏడుపు వచ్చేస్తున్నాను. ఏడ్చే కొద్దికి టైం పెరిగే కొద్దికి ఏమవుతున్నాయి, నీళ్లు మరిగిపోతున్నాయట. ఆ గిన్నెలో నీళ్ళు ఉండడం వల్ల మరిగిపోయి వేడొచ్చేస్తున్నాను, బాబోయ్ అనిపిస్తున్నాను. అప్పుడు నెమ్మదిగా గిన్నెలో కింద మంట ఉంటుంది కదా, మంటని అడిగిందంట. మంట నువ్వు కొంతసేపు మండకుండా ఉండమ్మా అని అడిగిందంట. ఎవరిని, మంటని. అప్పుడు మంట అందంట, నువ్వు దాంట్లో వచ్చేటప్పుడు మంట నీకు కనిపించింది కదా, కొంచెం 4 పొలలు ఎదురయ్యమ్మా అంటే ఏం చెప్పావు నువ్వు, నేను మా అమ్మ మాట విన్నాను, నీ మాట ఎందుకు వింటాను, నేను ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి వచ్చేసావు కదా, నువ్వు హెల్ప్ చేసేవేంటి నాకు, నేను చేయను అన్నాను. ఇంకా ఏడుపు వచ్చేస్తున్నాను. అలా కొంతసేపు అయ్యేటప్పటికి నాకు ఎవరు హెల్ప్ చేయరు, నేను ఎవరికి హెల్ప్ చేయలేదు, కానీ ఇక్కడి నుంచి నేను ఏమైపోవాలి, బయటికి వచ్చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. అప్పుడు గాలి అందట నువ్వు కొంచెం స్పీడ్గా గాలి వీచి, అప్పుడు ఏమవుతుంది, మంట ఆరిపోతుంది. ఆ ఆరిపోయిన తర్వాత మూత కొంచెం పక్కకు తీసేయగానే ఒకసారి మూత పడిపోతే నువ్వు ఒక్కసారి దూకేసి పారిపోతుంది అని ప్లాన్ చేసుకున్నాడు. కానీ 3 బుక్ చేసేయంటారు ఏమని, నీకు ఏది కనిపించింది కదా దారిలో, ఏది హెల్ప్ చేసేవా, నువ్వు చేయలేదు కదా అన్నది. ఇదేమి నిజమే చేయలేదు అన్నది. మంట కూడా అడిగిందండి, నిజంగా తప్పే చేసేనప్పుడు హెల్ప్ చేయలేదు, కానీ ఇప్పుడు నాకు హెల్ప్ చేయండి అంటే ఆ మంట నీరు గాలి ఏం చేసేయట, బుజ్జి మేకకి ఆ వంటగది పాత్రలోంచి బయటకు వచ్చేయడానికి హెల్ప్ చేసేయట. అప్పుడు ఏమైంది, ఒక్కసారిగా బుజ్జి మేక ఆ వంట పాత్రలోంచి బయటికి దూకేసి అంతే ఒక్క పరిగెత్తుకుని ఎక్కడికి వస్తుంది, అమ్మ దగ్గరికి వస్తుందండి. ఇది స్టోరీ. నచ్చలేదా, బాగుందా, బుజ్జి మేక స్టోరీ బాగుందా? ఇప్పుడు బుజ్జి మేక స్టోరీ నేను చెప్పాను కదా సార్. ఇప్పుడు అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకు సారీ చెప్పిందంట. అమ్మా నీ మాట వినుకుంటే ఏం చేశాను నేను, నాకు ఏదైతే అనుకున్నానో అది వెంటనే చేసేయాలనుకున్నాను, కానీ నువ్వు చెప్పిన మాట నేను వినలేదు. ఢిల్లీ వెళ్ళి నేను ఆల్మోస్ట్ చనిపోయేదాన్ని, నాకు ఇలా ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం వల్ల నేను బ్రతికొచ్చానమ్మా అలాగని చెప్పి అలా అమ్మ చెప్పిందని. మీరు కూడా ఏం చేయాలి, ఎవరైనా సైకిల్ కొనుక్కున్నప్పుడు వెంటనే సైకిల్ కొనేమని అమ్మేనాన్ని గొడవ పెట్టకూడదు.
కొత్త డ్రెస్ కొనుక్కున్నా, కొత్త క్యాంపస్ బాక్స్ కొనుక్కున్నా, కొత్త బ్యాగ్ కొనుక్కున్నా ఏం చేస్తారు మీరు? నాకు వాడు లాంటిదే కొనేయాలి, ఆడు లాంటిదే కొనేయాలి. ఆ షాప్ కూడా కనుక్కుంటే చెప్పేస్తారు మీరు. వెంటనే కొనేసుకోకూడదు. ముందు ఒకసారి అమ్మా నాన్నకి చెప్తే ఏం చేస్తారు వాళ్ళు? అది మనకి మంచిగా ఉపయోగపడుతుందో చెడుకు ఉపయోగపడుతుందో చూసి తెలుసుకుని మీకు కొంటారు. ఓకేనా? మీరు బుజ్ బ్యాగ్లా చేస్తారా? చేయండి. బుజ్ బ్యాగ్ లాస్ట్లో ఏం చేసింది? వాళ్ళ అమ్మ మాట విన్నదా వినలేదా? మరి ఫస్ట్లో విన్నారా? వినలేదు. బాగుందా స్టోరీ? నచ్చిందా? ఇప్పుడు ఒక్కరు చెప్పాలి మరి స్టోరీ. నా అంత పెద్దగా చెప్పద్దు కానీ చిన్నగా చెప్పాలి. చిన్నగా గుర్తుందా? మధ్య మధ్యలో మర్చిపోయినా పర్వాలేదు. ఎవరు చెప్తారు? అబ్బాయికి ఛాన్స్ ఇద్దామా? అన్ని అమ్మాయిలే చేసేస్తున్నాను. సీన్ బాగుందా? నీకు ఎంత గుర్తుందంటే చెప్తాను. లక్ష్మణ్ బాబు నువ్వేమో నువ్వు చెప్పు. చిన్న మొక్క చెప్పు. నీకు ఎంతవరకు అక్కడి నుంచి చెప్పు. లక్ష్మణ్ నీకు ఎంత గుర్తుందంతా చెప్పు. పట్టుకెళ్ళిపోతావా? మేమేమో మేక ఉంది మేడం. ఆ మేక అమ్మని అసలు లేకపోతే ఆ అమ్మ వాటికి తిరిగేస్తున్నారు. ఇంట్లో లేదు, ఇంటికి వెళ్తాను, రావడం చూస్తాను. ఈ కోపం వచ్చింది. అమ్మ పెట్టదా వెళ్ళిపోయి మధ్యలో అది ఏరు కనబడితే ఏరు దాటేద్దానికి ఏరంటే ఒక కొమ్మ ఆకులు కనబడ్డాయి. దాటేద్దాం అనుకుంటే అక్కడ కొంచెం ఏరు అన్నది ఈ ఆకు తినేసి అంటే తినకుండా వెళ్ళిపోయింది. అమ్మ దగ్గర వచ్చాను కూడా పారిపోయింది. పారిపోతే మళ్ళీ అక్కడ మంటకన్నా మంట కూడా అలాగే అయిపోయింది. సాయంత్రం పొద్దులాంటి నేను అడిగాను. నేను నా మాట ఈ మాట పర్లేదు ఇల్లు వెళ్ళిపోయింది. కంగారు పోయి నెక్స్ట్ అలాగే చెట్టు కూడా అలాగే చెట్టు కూడా సాయం చేయి నేను చేయను. నేను ఎందుకు చేయాలి? మా మాట నేను మాట్లాడతాను. నేను వంట వెళ్ళిపోయింది. ఇల్లు వెళ్ళిపోయింది అన్నమాట. ఇల్లు వెళ్తే చాలా ఎక్కువ ఉండదు. ఇక్కడ రాజుగారు ఉంటారని చెప్పి లోన్కి వెళ్ళిపోయాను. ఎర్ర డ్రెస్ చేసుకుని అక్కడ ఉన్నాను. మేడం దగ్గరికి అక్కడికి వెళ్ళి నేను రాజు చూస్తానంటే జాగ్రత్త తీసుకుని బిల్లు తెలుసుకెళ్ళి మార్కెట్ అయింది. దీంట్లో ఊడిపోతుంది. ఊడిపోతుంటే కూర తీసినా మొత్తంలో సర్వీసినా కింద మంటలు అడిగాడు అనుకోండి. అడిగితే నేను ఎందుకు చెప్తాను నాకు పొందా ఏడుతూ కూర్చున్నాను. కొంచెం ఇలా ఏడుతుందని చెప్పి గాలి అన్నీ కూడా సాయం చేసి మొత్తానికి ఇది ఒక ఇదే కదండి మొత్తాన్ని మోటంతో చూకేసి ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చి అమ్మాయి మాట్లాడుతాను ఉన్నాను. ఎక్కడ మర్చిపోకుండా అన్ని చాలా బాగా చెప్పాడు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ పేరా చదివాం కదా, కథలో ఫస్ట్ పేరా చదివాము మనం. అది నేను కొంచెం పెద్ద అక్షరాలతో ఇక్కడ అందిస్తా. ఓకేనా? అందులో మీరు వచ్చి మనం ముందు పాఠంలో సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలు తెలుసుకున్నాం కదా. చెప్పండి ఎవరైనా ద్విత్వాక్షరాలు అంటే ఏంటి? నువ్వు చెప్పమ్మా. ద్విత్వాక్షరం అంటే కరెక్టేనమ్మా? పాప చెప్పింది వెరీ గుడ్. మరి సంయుక్తాక్షరం అంటే మీరు లాస్ట్ పాఠం చాలా బాగా విన్నారు కదా. గుడ్ స్టూడెంట్స్ మీరు అందరూ. మీరు ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఇందాక మనం చదివాం కదా, అదే స్టోరీని కొంచెం పెద్ద అక్షరాలతో రాశాను. ఇందులో సంయుక్తాక్షరాలకి ద్విత్వాక్షరాలు మీరు ఏం చేయాలి? అండర్లైన్ చేయాలి. ఓకేనా?
ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? మీరు వస్తారా? ఇందులో మాట్లాడుకుంటే పిల్లలు కాకుండా మిగతా ఉన్న వాళ్ళండి మహిళ నీకు ఏ అక్షరాలు కావచ్చు? ద్విత్వాక్షరాలా సంయుక్తాక్షరాలా? వెరీ గుడ్. అందులో ఎక్కడ ఉన్నాయో రోడ్ షేప్ ద్విత్వాక్షరాలు తప్పు చేస్తున్నాడేమో చూడండి. బాగా నేర్చుకుంటాం అమ్మ ఆంటీ అమ్మని నీకు అమ్మ అంటే ఇష్టమా? వెరీ గుడ్. అమ్మ అని వింటావు నువ్వు? మరి పాటలో మేమే విన్నారా? అందుకే కదా తర్వాత వింటారు కదా, ముందుగా వినలేదు. క్లాస్ చేయండి. కరెక్ట్గా సంయుక్తాక్షరాలు చేశారు. ఇంకా సరే మీరు మీ ఇష్టం ఏ అక్షరమైనా పర్వాలేదమ్మా, ఒకటి చాలు. ఏ అక్షరం మీకు? ఏ అక్షరం అమ్మా? ద్విత్వాక్షరమా? వెరీ గుడ్. తా కింద తా వచ్చింది. వెరీ గుడ్. క్లాప్స్ ఏంటి తెలుగు కూడా? మేడం సార్ రండి. రండి. బీబీ గారు మీరు కూడా రండి. మీరు రండి సార్. పైన పిల్లలు ఉంది కదా, పిల్లలు చెప్పకూడదు, వాళ్ళు తెలిసిపోతుంది. ఎప్పుడైనా అమ్మ మాట తెలియలేరా? అమ్మ మాట వినకుండా తెలియలేవా? ఎలా ఢిల్లీ వెళ్ళిందంట, నన్ను ఇంకా వెళ్ళలేదు. బ్యాంక్ లాగా తనపడి వెళ్ళొచ్చింది. మీరెళ్ళారా? అదే ఢిల్లీ వెళ్ళినా రాజుగారు ఉన్నారండి అక్కడ. ఢిల్లీలో రాజుగారు ఉన్నారండి. రాజమహల్ చూస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పాఠం అంతా చదవండి. ఆ పాఠంలో చిన్న గమ్మత్తు ఉంది. ఏంటో తెలుసా? పాఠం అంతా ద్విత్వాక్షరాలే ఉంటాయి. సంయుక్తాక్షరాలు 2, 3 ఉన్నాయి అంతే. చూడండి కవి ఎంత బాగా రాశాడు. కథ అంతా ద్విత్వాక్షరాలతోనే రాశాడు. సంయుక్తాక్షరాలు అక్కడక్కడ టచ్ చేశాడు. మీరు కూడా అలా ఏమన్నా సొంతంగా రాస్తారా? అన్ని ద్విత్వాక్షరాలతో రాయాలి. ఇప్పుడు ఇందాక గేమ్ ఆడడం వద్దు, కానీ గేమ్ ఆడలేని వాళ్ళు మీ ఇద్దరు రండి మేడం గారు. ఇక్కడ కొన్ని ద్విత్వాక్షరాలు ఉన్నాయి, సంయుక్తాక్షరాలు. మీరు ఏం చేయాలంటే ఇది ఇక్కడ పెట్టాలి. వెరీ గుడ్. వీళ్ళిద్దరు ఎవరు బాగా చేశారు? ఎవరు కరెక్ట్ గా చేశారు? ఒక అమ్మాయి తప్పు చేసింది, ఇంకొక అమ్మాయి. సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు. కానీ ద్విత్వాక్షరాలే ఎక్కువ ఉంటే పాఠం అంతా, సంయుక్తాక్షరాలు తక్కువ ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, మనం ఒక కదా చదువుకున్నాం, మిగతా అంతా చూసుకుని పాఠం అంతా ఎన్ని సంయుక్తాక్షరాలు ఉన్నాయో రాసేవారు. అదే మీ హోంవర్క్. మొత్తం పాఠం లేదు, ఇదంతా రాయలేదు కదా. నేను ఓన్లీ ద్విత్వాక్షరాలే రాయమన్నా. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ లో కొంచెం ఉంది.
ఓన్లీ పదాలే, చిన్ని చిన్ని పదాలే. రెండు అక్షరాల పదాలు ఉన్నాయి, మూడు అక్షరాల పదాలు ఉన్నాయి అంతే. మీరు ఎంత క్యూట్గా ఉన్నారు, ఇందులో కూడా అక్షరాలు అంతే క్యూట్గా ఉన్నాయి. అందరూ హోంవర్క్ ఇవే రాసుకుని రేపు వచ్చారు. రేపు హాలిడే కదా, రేపు హాలిడే కదా, అన్నీ రాసుకుని వచ్చారు. థ్యాంక్ యూ సార్ సార్ మేడం. థ్యాంక్ యూ జ్యోతి. ఇది ఇక్కడ పెట్టాలి. వెరీ గుడ్. వీళ్ళిద్దరు ఎవరు బాగా చేశారు, ఎవరు కరెక్ట్ గా చేశారు? ఒక అమ్మాయి తప్పు చేసింది, ఇంకొక అమ్మాయి. సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు. కానీ ద్విత్వాక్షరాలే ఎక్కువ ఉంటే పాఠం అంతా, సంయుక్తాక్షరాలు తక్కువ ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, మనం ఒక అరే కదా చదువుకున్నాం, మిగతా అంతా చూసుకుని పాఠం అంతా ఎన్ని సంయుక్తాక్షరాలు ఉన్నాయో రాస్తేవాలి. అదే మీ హోంవర్క్. మొత్తం పాఠం లేదు, ఇదంతా రాయలేదు కదా, నేను ఓన్లీ ద్విత్వాక్షరాలే రాయమన్నా. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ లో కొంచెం ఉంది. ఓన్లీ పదాలే, చిన్ని చిన్ని పదాలే. రెండు అక్షరాల పదాలు ఉన్నాయి, మూడు అక్షరాల పదాలు ఉన్నాయి అంతే. మీరు ఎంత క్యూట్గా ఉన్నారు, ఇందులో కూడా అక్షరాలు అంతే క్యూట్గా ఉన్నాయి. అందరూ హోంవర్క్ ఇవే రాసుకుని రేపు వచ్చారు. రేపు హాలిడే కదా, రేపు హాలిడే కదా, అన్నీ రాసుకుని వచ్చారు. థ్యాంక్ యూ సార్ సార్ మేడం. థ్యాంక్ యూ జ్యోతి. ఎందుకంటే ఇక్కడ స్టేజ్ మీద మేడం లేదు, ఇక్కడ టీచర్స్ కూడా చిన్నపిల్లలాగే, థర్డ్ క్లాస్ పిల్లలాగే వాళ్ళు కూడా ఆన్లైన్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మేడం కూడా సిగ్గుపడకుండా ఏమనుకోవద్దండి, అంటే ఫ్రీగా చెప్పారు, లెసన్ ఫ్రీగా చెప్పారు. కానీ అన్ని ఉపయోగించారు. మ్యాక్సిమం ఆ లెసన్లో వచ్చిన ఏడు, చెట్టు కొమ్మ, అలాగే మంట, చెట్టు ఉన్నటువంటి కంచె, అది కూడా వివరంగా చెప్పారు. అయితే ఇక్కడ ద్విత్వాక్షర పదాలు అలాగే సంయుక్తాక్షర పదాలు కూడా వేరే గుర్తించడం జరిగింది. అలాగే చార్ట్ మీద చార్ట్ పెద్దగా రాసి అది కూడా మన ఫస్ట్ లో అలాగే రాసుకోవడం నచ్చమని చెప్పేటప్పుడు మనం ఏదైతే ఎంతకాలం తీసుకున్నామో ఆ పదాలు చార్ట్ మీద రాసి దానిలో ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు, ఇంకా దీనికి వెళ్తే ఏకవచనం, బహువచనం కూడా చెప్పడం జరిగేది. ఇక్కడ అన్ని ఉపయోగించారు. ముఖ్యంగా పాట చాలా బాగుంది, పాట బాగా నచ్చింది. అండ్ టీచర్ ఇక్కడ ఏం చేశారంటే అనుకోకుండా లెసన్ 45 minutes చెప్పాలి కాబట్టి కరెక్ట్గా 40 minutes వచ్చిందండి. 2:45 కరెక్ట్గా లెసన్ కంప్లీట్ చేయడం జరిగింది. అది నిజంగా ఆయన అనుకోకుండానే జరిగింది. అది కానీ నిజంగా 40 minutes వచ్చింది లెసన్. దాన్ని ఎక్సెప్ట్ చేయాలి అందరూ కూడా. ఒకసారి మేడం గారికి క్లాస్ తర్వాత మోటివేషన్స్ కూడా బాగున్నాయి. మన లెసన్ కి ముందు పిల్లవాడిని మనం సందేశం చేయాలంటే మోటివేషన్ ఇంపార్టెంట్. లెసన్ కంపల్సరీగా పిల్లవాడు అందరూ కూడా వాళ్ళ యొక్క లోకాల్లో ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఒక తాటిగా తీసుకురావాలి. దానికి మోటివేషన్ కంపల్సరీ ఉండాలి. లెసన్ మీద కంపల్సరీ మోటివేషన్ చేస్తాం, కానీ క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పటికి పుస్తకం తీయంరా అని పాఠం చెప్పేస్తాం డైరెక్ట్గా. కానీ మోటివేషన్ మీద కంపల్సరీ చేయాలి. ఆ మోటివేషన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రజెంటేషన్ కూడా చేశారు, చేసి లెసన్ ప్లేట్ రావడం జరిగింది. తర్వాత పాఠం టీచింగ్ చేయడం జరిగింది. ఆ టీచింగ్ లో కూడా పిల్లవాడిని కూడా ప్రతి పిల్లవాడిని లేపి పిల్లలు కూడా చాలా బాగా చెప్పారు. అంటే పిల్లవాడు ఏమైనా చెప్పారో టీచర్ కూడా ఆలోచనగానే రెస్పాండ్ అయ్యారు. ప్రతి పిల్లలు కూడా శ్రీనివాస్ గారు బాగా చెప్పారు, లక్ష్మణ్ గారు కూడా బాగా పిల్లలు పైన వెళ్ళిపోయి పిల్లలకి వెళ్ళిపోయి వాళ్ళ ఆలోచన పార్టిసిపేట్ చేశారు. ముందే ఆ స్కూల్లో విద్యార్థులు కాబట్టి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. ఆ ప్రశ్న గారు ముందే ట్రైనింగ్ ఇచ్చేస్తారు కాబట్టి అదే స్కూల్ స్టూడెంట్స్ టీఎల్ మాత్రం సూపర్ అండి. మరి ఇందులో మ్యాథమెటికల్ నేను ప్రశ్న గారు కొనుక్కొచ్చారు. నిన్నే జాయిగా చెప్పారు, మెసేజ్ జాయిగా చెప్పారు, మ్యాథమెటికల్ కొనుక్కొచ్చారు అక్కడ. టీఎల్ఎం చాలా బాగుంది, మొత్తం లెసన్స్ కూడా చాలా బాగుంది.
Thank